లాపతా లేడీస్ అనే సినిమా గురించి ఇప్పుడు బాగా న్యూస్ వస్తోంది. భారతదేశం నుంచి ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీ, ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమా నామినేట్ అయింది. ఇంతకుముందు 2002లో లగాన్ ఈ కేటగిరీలో నామినేట్ అయిన తర్వాత ఇండియన్ మూవీ ఇదే సేమ్ కేటగిరీలో ఇంతవరకు ఎప్పుడు నామినేట్ అవ్వాల. సో ఇప్పుడు మనం లాపతా లేడీస్ సినిమాని నామినేట్ చేసాం అనమాట. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఇండియన్ సినిమాల్లో బెస్ట్ సినిమాని ఇంటర్నేషనల్ సినిమాగా నామినేట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆస్కార్ వాళ్ళు దానిపైన డెసిషన్ తీసుకుంటారనమాట. ఇక్కడ బెస్ట్ క్రియేటివ్ కంటెంట్ ఉందా దానికి సంబంధించి, అండ్ ఆస్కార్ అకాడమీకి ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో పంపించాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ సినిమా అమెరికాలో తీసి ఉండకూడదు. రెండోది, ఆ సినిమా డాక్యుమెంటరీ కానీ సినిమా కానీ మినిమం 40 minutes ఉండాలి. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలోకి వెళ్తే కనీసం 40 minutes లెంత్ ఉండాలన్నమాట సినిమా. తర్వాత 50% నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండాలి. దానిలో కనీసం 50% ఇంగ్లీష్ పదాలు వాడకూడదు మినిమం అనమాట. సో ఇవన్నీ ఉంటే మనం నామినేట్ చేయొచ్చు. అయితే ఈ లాప్తా లేడీస్ అనే మూవీకి కిరణ్ రావు డైరెక్టర్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ అనమాట. ఈ లాప్తా లేడీస్ అంటే లాప్తా అంటే మిస్సింగ్ లేడీస్ అని. ఇద్దరు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన అమ్మాయిలు ట్రైన్ ఎక్కి స్వాప్ అవుతారు. ఇద్దరు కొత్త బ్రైడ్స్ అనమాట. సో ఆ తర్వాత వాళ్ళ మధ్య జరిగిన కాన్వర్జేషను ఒక లైటర్ వెయిన్లో భారతదేశంలో ప్యాట్రియార్కీ ఎలా ఉంది, ఒక అమ్మాయిని పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఎలా ట్రీట్ చేస్తారు, దీనికి సంబంధించి ఓవరాల్గా భారతదేశ గ్రామీణ నేపథ్యం, పెళ్ళి, ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్, పితృస్వామ్య వ్యవస్థ, వీటి గురించి లైటర్ వెయిన్లో కాస్త జాగ్రత్తగా తీసిన మూవీ. దీనిలో పెద్ద స్టార్ డమ్ ఉన్న ఫిల్మ్ యాక్టర్స్ కూడా లేరనమాట. ఒక చిన్న సినిమా, నార్మల్ సినిమా. సో ఈ సినిమా నామినేట్ అవటం అనేది ఇప్పుడు చాలామంది, కొంతమందికి ఆశ్చర్యకరంగా, కొంతమందికి షాకింగ్గా ఉంది, కొంతమంది విమర్శిస్తున్నారు కూడా. ఈ సినిమా కంటే మంచి సినిమాలు చాలా ఉన్నాయి, ప్రతిసారి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిసప్పాయింట్ చేస్తారని. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ప్రైవేట్ బాడీ. భారతదేశంలో ఉన్న అన్ని ఫిల్మ్ అసోసియేషన్స్కి పేరెంట్ బాడీ లాంటిది అనమాట. ఇది ఒక ప్రైవేట్ బాడీ. యాక్చువల్లీ దీని పని ఏంటంటే సినిమాల్ని ప్రమోట్ చేయటం, సినిమాలో కామర్స్ని ప్రమోట్ చేయటం, అదేవిధంగా ఫిల్మ్ ప్రొడక్షన్ ఇంట్రెస్ట్లు కాపాడటం, ఇవన్నీ కూడా. అయితే ఈ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇండియా నుంచి ఏవి ఆస్కార్కి నామినేట్ అవ్వాలనే దాని మీద ఒక జ్యూరీ ఉంటుంది. దీనిలో 13 మంది సభ్యులు గల ఒక జ్యూరీ ఉంటుంది అనమాట. ఈ జ్యూరీలో సీనియర్ క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు. ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఏదైతే సృజనాత్మకత, దీనిలో మంచి పట్టున్న సీనియర్ పీపుల్ ఉంటారనమాట. ఈ సీనియర్ పీపుల్ అందరి దగ్గర నుంచి, ఎవరైతే ఫిల్మ్ మేకర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ సినిమాటిక్ వర్క్స్ తీసుకుని దానిలో బెస్ట్ని ఎంపిక చేస్తారనమాట. భారతదేశంలో కనుక మనం చూస్తే 2 years బ్యాక్ ఒక బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా నాటుకి అవార్డు వచ్చింది. అదేవిధంగా బెస్ట్ డాక్యుమెంటరీగా ఎలిఫెంట్ విస్పరర్స్కి వచ్చింది. ఒకప్పుడు భారతదేశానికి సంబంధించి సలాం బాంబే, మదర్ ఇండియా సినిమాలు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్లో నామినేట్ అయ్యాయి. అవార్డు రాలేదు కానీ నామినేట్ అయ్యాయి అనమాట. మొత్తానికి సినిమా రంగంలో ఆస్కార్ అనేది ఇంకా టాప్. సో ఆస్కార్ కోసం ఇప్పుడు నామినేట్ అయిన సినిమా లాపతా లేడీస్ అనమాట. సో ఈ సినిమాకి ఆస్కార్ రావాలని ఆశిద్దాం.